దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఐటి, ఐఐటీల్లో బీటెక్, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు జేఈఈ మెయిన్ 2026 తొలి విడత పరీక్షలు మరో వారంలో జరగనున్నాయి. ఈ క్రమంలో జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1 పరీక్షల తేదీలను మారోమారు మార్పు చేస్తూ ఎన్టీఈఏ ప్రకటన వెలువరించింది. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ చరిత్రలో ఒక వెలుగు వెలిగి తన వేగవంతమైన బౌలింగ్తో ప్రపంచ బ్యాటర్లను వణికించిన స్టార్ పేసర్ షాపూర్ జద్రాన్ ప్రస్తుతం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. 38 ఏళ్ల వయసున్న ఈ క్రికెట్ యోధుడు ఇప్పుడు ఆసుపత్రి బెడ్పై మృత్యువుతో పోరాడుతున్నారు. వయోభారంతో అనారోగ్యం కారణంగా మంచాన పడిన తల్లిని భారంగా భావించింది ఆమె కూతురు. అంతే, నిర్దాక్షిణ్యంగా బస్టాండ్లో వదిలేసి చేతులు దులుపుకుంది. దిక్కులేని స్థితిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ తల్లి అనాథలా అక్కడే ప్రాణాలు విడిచింది. T20 వరల్డ్ కప్ 2026 సమరానికి ముందు పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఊపిరి పీల్చుకుంది. ఆ జట్టు స్టార్ పేసర్, బౌలింగ్ వెన్నెముక షాహీన్ షా ఆఫ్రిదీ గాయం నుంచి కోలుకుని మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. చంద్రుడిపై మనిషి రెండోసారి కాలు మోపే క్షణం సమీపిస్తోంది. 5 దశాబ్దాల తరువాత చందమామను వెతుక్కుంటూ మనిషి పయనం కాబోతున్నాడు. సూర్యకుమార్ యాదవ్ను వివాదంలోకి లాగిన నటి ఖుషీ ముఖర్జీకి ఇప్పుడు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సూర్య తనకి మెసేజ్లు చేసేవాడంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కోర్టు మెట్లెక్కాయి. ఈ వ్యవహారంలో సూర్యకు మద్దతుగా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఏకంగా 100 కోట్ల రూపాయల పరువు, నష్టం దావా వేశారు. యమపాసాన్ని కల్లారా చూసారా ఎప్పుడైనా? అదిగో ఎగురుతోంది పతంగిని పట్టుకుని మాంజా పేరుతో. అది మనుషులకే కాదు, పక్షులు, జంతువుల ప్రాణాలకు ముప్పే. అందుకే చైనా మాంజాపై సీరియస్ యాక్షన్ షురూ చేశారు నిజామాబాద్ పోలీసులు. బీహార్లో జరిగిన దిగ్భ్రాంతికరమైన సంఘటన ఒకటి వెలుగులోకొచ్చింది. ఖగారియా జిల్లాలో 22 ఏళ్ల వ్యక్తిని అత్తగారింట్లో కాల్చి చంపారు. ముఫసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదర్ జండ్లీ తోలాలో గురువారం జనవరి 15 తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. సంక్రాంతి పండుగను సొంతూడలో జరుపుకుని తిరుగుముఖం పడుతున్న నగరవాసులకు హైదరాబాద్ విజయవాడ హైవేపై సంక్రాంతి ట్రాఫిక్ రద్దీని తలుచుకుంటేనే భయమేస్తుంది. తెలుగు రాష్ట్రాల సంక్రాంతి ట్రాఫిక్ రద్దీ నివారణకు పోలీసులు హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు హైవేపై ప్రత్యేక చర్యలు చేపట్టారు. రాష్ట్ర నిరుద్యోగులకు సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. వైద్యారోగ్య శాఖలో త్వరలో మరో 10,000 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ మేరకు మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రకటించారు.